సునుకంటి అక్కమ్మ మఠం హనుమంతరాయ దిన్నె. ఈ మఠం పొంగనూరు నుండి రామసముద్రం రోడ్డులో హనుమంతరాయ దిన్నె సమీపములో ఉంది. దైవభక్తురాలైన సునుకంటి అక్కమ్మ తనకు సంతానము లేకపోవటముతో ఇక్కడ రహదారి పక్కన తన పొలములో మఠము నిర్మించుకొని ధ్యానములో ఆధ్యాత్మిక జీవనము గడిపేది. దారి వెంబడి పోయి వచ్చే పాదచారులకు భక్తులకు అన్నదానము చేసేది. సాధు సంతులకు ఆశ్రయం ఇచ్చేది. ఈ దశలో సాధు ముని వెంకటప్ప దాసు కూడా ఇక్కడ ఆశ్రయం పొంది ఆధ్యాత్మిక జీవనం సాగించాడు. తన చివరి దశలో సునుకంటి అక్కమ్మ ఈ మఠాన్ని నిర్వహించమని నంజన్న దాసుకు రాసి ఇవ్వగా ఆయన తన అనంతరం ముని వెంకటప్ప దాసు పేర వ్రాశారు. ఆయన తన శిష్యుడు సిద్ధన్న దాసు పేర వ్రాశారని చెబుతారు. ముని వెంకటప్ప దాసులు సమీపంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం ముళ్ళ పొదలలో పాముల పుట్టలతో కూడి ఉండగా ఆలయాన్ని శుభ్రపరచి పూజలు ప్రారంభించారు. ముని వెంకటప్ప దాసులు లేకుంటే ఆలయం ఏమై ఉండేదో ఈనాటికి తెలియదు. ఆలయమే లేదేమో అని కూడా అనవచ్చు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు విరివిగా చేశారు ఆయన. నంజన్న దాసుల తరువాత ముని వెంకటప్ప దాసులు, తరువాత సిద్ధన్న దాసులు మఠం ప్రాంగణంలోనే సమాధైనారు. ఆవరణలో నాగదేవతలున్నారు. ఆవరణలో ఈశాన్యములో కోనేరు త్రవ్వాలని నిర్ణయించిన ప్రాంతం ఇది. ఎందరు మారినా నేటికి సునుకంటి అక్కమ్మ వంశస్థులు యథావిధిగా పూజాధికములు ఆ మఠములో కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సునుకంటి అక్కమ్మ వారి పేరు సూర్యచంద్రులు ఉండే వరకు నిలిచే విధంగా వారు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.